మీరు చాలామంది అయితే మాకు జాబ్స్ చూడండి, వీసా తీయండి, కంపెనీల్లో చూడండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ నాకే కాదు ఈ కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. కానీ మొన్నే రీసెంట్గా నేనైతే ఒక వీడియో చూశాను. ఒక సిస్టర్ది తన భార్య అదే భర్త తను ఇద్దరు కలిపి వీసాల విషయంలో మొత్తం 20 లక్షలు, 14 లక్షలు, 15 లక్షలు మొత్తం 20 లోపు అయితే చాలా లాస్ వచ్చేసిందంట. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ కష్టపడడానికి వచ్చి తిని లేని ప్లేస్ నుండి వచ్చి ఏదో కొద్ది గొప్ప ఏదో ఇల్లు ఏదో కట్టుకున్నాక ఈ వీసాల ప్రాబ్లం వల్ల కంపెనీలో వీసాలు తీస్తానని చెప్పి ఇక్కడ ఉన్న ఒక మనిషి కంపెనీలో వీసాలు తీస్తానని చెప్పి అయితే వాళ్ళ దగ్గర డబ్బులన్నీ కట్టించుకొని ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ వీసాలు కావాలని అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపెనీలో వీసాలు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి ఒక కేరళ ఆయన అయితే చెప్పడం వల్ల వాళ్ళ ఆయనదే తప్పు. అయితే తను ఎక్కడో పరిచయం అయ్యాడంట ఆయన. అయితే ఆ విషయం తనకి ఎలాంటివాడో తెలియక నమ్మేసి కంపెనీలో జాబ్లోనే ఒక 40-50 వీసాలు అయితే ఇస్తానని చెప్పి నేను అతను నమ్మించి తనైతే డబ్బులన్నీ కట్టించేసుకొని ఫోన్పే చేయించుకున్నాడు. అతను ఫోన్పే చేయించేసుకున్నాక ఆ డబ్బులన్నీ కూడా తీసేసుకొని తీరా ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఈ మధ్యలో ఈయన ఉన్నాడు కాబట్టి ఈయనే తీసుకున్నాడు, ఈయనే తినేశారని చెప్పి ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇష్టసారంగా మాట్లాడుతున్నారంట. అయితే పాపం మా సిస్టర్ అయితే చాలా బాధపడుతుంది. వీసాలు తీయమని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు వీసాలు తీయరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీకు ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలియదు, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళే కాదు ఈ కువైట్ వాళ్ళు కూడా చాలామంది డబ్బులు తీసేసుకొని వీసాలు ఇస్తామని చెప్పి కూడా డబ్బులు తీసేసుకుంటారు. ముందు వీసా అయితే ఇవ్వరు. దానికోసం చాలామంది లాస్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళదే తప్పు. ఎందుకంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళదే తప్పు ఉండదు, తీసుకున్న వాళ్ళదే తప్పు ఉండదు, మధ్యలో ఉన్న వీసా ఇప్పిస్తానన్న వాళ్ళదే తప్పు ఉంటుంది. కాబట్టి వాళ్ళు లాస్ అయిపోతున్నారు. వాళ్ళు లాస్ అయిపోవడం వల్ల అందుకని ఇప్పుడు వీసాలు అనేది చాలామంది తీయట్లేదు. తీయట్లేదనే కాదు, మీరు కూడా ఒకటే ఆలోచించుకోండి. ఎందుకు అంటే వీసాలు ఎవరికైనా మీరు వీసాలు తీయమని చెప్పినప్పుడు మీకు వీసా వచ్చింది, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ పంపాక మీకు వీసా వచ్చింది, వీసా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా పంపించేస్తున్నారని చెప్పి వాళ్ళు వీసా మీ చేతికి ఫోటో, మీ ఫోన్కి ఫోటో పంపిన తర్వాతే మీరైతే డబ్బులు పంపండి. ముందుగా అయితే డబ్బులు పంపేసి మీరైతే వీసాకి మధ్యలో ఉన్న వాళ్ళన్నా వాళ్ళు రూపాయి తిరిగి ఇవ్వలేరు, మీ డబ్బులు అనవసరంగా పోతాయి. ఇంటికి తినే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళు మాట పడతారు. దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకొని వీసా మీ చేతిలో పడ్డాక మీకు ఫోటో పెట్టిన తర్వాత వీసా వచ్చేసిందని కన్ఫర్మ్ చేసుకున్నాక మీరైతే డబ్బులు పంపండి. మేము కొంతమందికి తీసాం, కానీ వాళ్ళు వీసా వచ్చిన తర్వాతే డబ్బులు కట్టారు. తీరా సగం కట్టారు, సగం అయితే ఇక్కడికి వచ్చాక కట్టారు. అలాగా ఉంటే పర్లేదు, కానీ కంపెనీ వీసాలు అసలు నమ్మకూడదండి. కంపెనీ వీసాలు అందరికీ కూడా ఇచ్చారు, వేరే మనిషి అంటూ ఉంటారు కంపెనీలో, ఆయనే చూసుకుంటాడు. అలాగా బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని వీసా ఇచ్చేస్తామని డబ్బులు ఇచ్చేయండి అని చెప్పంటే నమ్మేవద్దు. మీరు కంపెనీలో తీస్తామని చెప్పంటే మీరు అసలు నమ్మొద్దు. ఏజెంట్ని కూడా నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. పాపం వాళ్ళు అయితే వాళ్ళ వైఫ్ అయితే చాలా బాధపడుతుంది. ఒకప్పుడు వీడియోలు అయితే తీసేవారు, ఇలాగే యూట్యూబ్ వీడియోలు. ఒకప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను తన వీడియోలు. రీసెంట్గా మొన్న 4 రోజుల క్రితం అయితే నేను ఆ వీడియో చూశాను. మీకు చెప్తామని మొదటి నుంచి అనుకున్నాను, కానీ చెప్పడానికైతే అంత టైము కుదరలేదు. పూర్తిగా చెప్పాలి, ఒక వీడియో అయితే పూర్తిగా చేస్తాను. నాకు వీలైనంత టైంలో నేనైతే చేస్తున్నాను. చాలామంది నేను లైవ్ పెట్టిన ప్రతిసారి కూడా మేము వస్తున్నాం, మాకు వీసా పంపండి, మేము పలానా దగ్గరికి వస్తున్నాం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. రండి, కాకపోతే మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. డబ్బులు పూర్తిగా కట్టకండి, సగం కట్టి ఇక్కడికి వచ్చా సగం కడతానని అంటే ఈ చాలా వీడియోల్లో చెప్పాను. ఇలాగే చేయండి. మీ డబ్బులు తీరా ఇక్కడ చాలా మధ్యలో ఉన్న వాళ్ళు తినేస్తున్నారు. అది కువైట్ వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు. దానికోసం జాగ్రత్తగా చూసుకొని అయితే వస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.